ఇంట్లో అమ్మమ్మ చేసే ఉలవచారు 2, 3 రోజుల వరకు ఇలా ఉలువల్ని ఉడికించుకొని, ఉలువలు ఉడికించిన వాటర్‌లో ఒక బత్తాయి సైజంత చింతపండు నీళ్ళని వేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ధనియాలు, మినపప్పు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోకి వట్టి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు, ఇలా తగినన్ని ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఈ వేడి పెన్నంలోనే కొన్ని తగినన్ని నువ్వులను వేసుకోవాలి. నువ్వులు బాగా వేడెక్కిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు గుజ్జు, ఉలువల వాటర్ వేసుకొని అందులోకి బెల్లము, కొంచెం పసుపు, ఇలా కరివేపాకు కొమ్మను పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత ఈ మసాలా పొడిని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపును అందులోకి వేసుకోవాలి. పోపు వేసిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే అమ్మమ్మ చేత్తో చేసిన ఉలవచారు రెడీ అయిపోయింది. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.